మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా నెంబర్ సిస్టమ్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అనేవి డివిజన్ ఫార్ములాకు సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఈ క్వశ్చనే కాకుండా 10 క్వశ్చన్స్ అనేవి ఒక వీడియో రూపంలో మీకు అందుబాటులోకి తేవడం జరిగింది. వాటి యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ లింక్ని క్లిక్ చేసి ఆ వీడియోని చూసి మీకు నెంబర్ సిస్టంలో ప్రీవియస్ ఇయర్లో డివిజన్ ఫార్ములా పైన ఏ విధంగా క్వశ్చన్స్ ఇవ్వబడుతున్నాయి అన్నది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఒకసారి మనం చూసినట్టయితే, ఏ నెంబర్ వెన్ డివైడెడ్ బై 14 ద కోషియంట్ ఈజ్ p అండ్ ద రిమైండర్ ఈజ్ 7. అంటే ఒక నెంబర్ అనేది తెలియదు, ఆ నెంబరే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఆ నెంబర్ అనేది n అనుకుందాం. ఆ నెంబర్ని 14తో డివైడ్ చేస్తే మనకి వచ్చే కోషియంట్ అనేది p అంట, వచ్చే రిమైండర్ అనేది 7 అంట. అంటే ఆ నెంబర్ ఏమవుతుంది, ఆ నెంబర్ కావాలంటే మనకి ఖచ్చితంగా 14 ఇంటూ p 14p ప్లస్ 7 అవుతుంది. అంటే డివైజర్ని కోషియంట్తో మల్టిప్లై చేసి వచ్చిన దానికి రిమైండర్ యాడ్ చేయాలి, వచ్చింది 14కి. ఓకే, సెకండ్ కండిషన్, వెన్ p ఈజ్ డివైడెడ్ బై, pని ఒక 3తో డివైడ్ చేసినట్టయితే కోషియంట్ ఈజ్ 2. కోషియంట్ అనేది ఇక్కడ 2 వస్తుందంట. మరి రిమైండర్ గురించి ఇచ్చాడు చూడండి, అండ్ ద రిమైండర్ ఈజ్ 20% ఆఫ్ 20% అంటే 20/100 ఆఫ్ సమ్ ఆఫ్ ద డివైజర్ అండ్ కోషియంట్. డివైజర్ ఏమో 3, కోషియంట్ ఏమో 2. ఈ రెండు సమ్ ఎంత అవుతుంది, 2 యాడ్ చేస్తే 5. 25 5కి పోతే 1 వచ్చిందనమాట. అంటే రిమైండర్ అనేది 1 కండిషన్ చెప్పడం జరిగింది. అప్పుడు పీ వాల్యూ ఏమవుతుంది, 3 2s 6, 6కి 1 కలిపితే 7 అనమాట. అంటే p = 7 వచ్చిందండి. ఇప్పుడు ఈ p వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 14 ఇంటూ p వాల్యూ ఎంత వచ్చింది మనకి, 7 ప్లస్ 7. 14 7 98 ప్లస్ 7 దట్ ఈక్వల్ టు 98కి 7 యాడ్ చేస్తే 105. మన ఆన్సర్ ఏమవుతుంది, 105. బి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే మనము తీసుకున్న నెంబర్ అనేది ఫైండ్ ద నెంబర్ అన్నాడు. ఆ నెంబర్ అనేది n అనమాట. n ఎంత వచ్చింది మనకు, 105 వచ్చింది. అవర్ ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.